అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. మనకి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు జూలై 6 నుండి ప్రారంభమయ్యాయి. అలాగే జూలై 15 తారీఖు వరకు ఉన్నాయన్నమాట. అందరూ కూడా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుకుంటున్నారు, అలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అమ్మవారి యొక్క పూజ చేసే కంటే ముందు మనం గడప పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అయితే గడప పూజ ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. రోజు మీరు గడపకి పూజ చేయలేము అనుకున్నవారు మీరు ఈ 9 రోజుల్లో ఏ ఒక్క రోజైనా కూడా ద్వార పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. అలాగే రోజు చేయాలి అనుకున్నవారు రోజు చేసుకోవచ్చు. ఇది ఉదయం చేయాలాక ఈవినింగ్ చేయాలా అనే డౌట్ ఉంటుంది. మీరు తెల్లవారుజామున ద్వార పూజ చేసినా పర్వాలేదు, లేదంటే సాయంత్రం వేళ పూజ చేయాలి అనుకున్నవారు సాయంత్రం వేళ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ ద్వార పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది ఒక చిన్న పరిహారంతో మీతో షేర్ చేస్తున్నానండి. అమ్మవారిని పూజించటం వల్ల సిరి సంపదలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అందరూ అంటున్నారు కదండి. అసలు సిరి సంపదలు, లక్ష్మీ కటాక్షం అంటే మనం సంతోషంగా ఉండి మన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటే అంతకంటే సిరి సంపదలు ఏమీ ఉండవని నా అభిప్రాయం అన్నమాట. అయితే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండి ఎలాంటి చికాకులు ఇంట్లో లేకుండా ప్రశాంతంగా జీవితం సాగాలి అంటే మన ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్స్లో ఉండాలి. మన ఇల్లు ప్రశాంతంగా ఉంది, పాజిటివ్గా ఉంది, లేదంటే నెగిటివ్గా ఉందా అనేది తెలుసుకోవాలి అంటే ఒక చిన్న పరిహారం ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇది నేను ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాను. అలాగే అమావాస్య అయిన తరువాత ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. ఈ పరిహారం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేది ఈజీగా తెలుస్తుంది. పరిహారం చూసే ముందు ద్వార పూజ ఎలా చేయాలనేది మీతో షేర్ చేస్తున్నానండి. ముందుగా గడపని ఒక క్లాత్ పెట్టి చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. తరువాత పసుపు అంతా కూడా గడపకి పూయాలండి. మీ దగ్గర పసుపు అనేది న్యాచురల్ది ఉంటే చాలా బాగుంటుంది. మీరు పసుపు కొమ్ములతో చేసిన పసుపు అయితే ఇంకా మంచిదండి. అయితే పసుపుని గుమ్మానికి అంతా కూడా రాయాలి. గుమ్మం ఎప్పుడు పచ్చగా ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంతో ఉంటుంది. ఈ విధంగా పసుపు రాసుకున్న తర్వాత ముగ్గుని వేసుకోవాలి. బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి. ఇలా ముగ్గు వేయటం వెనుకాల కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఇల్లు కూడా కలకల్లాడుతూ ఉంటుంది. మనం వారాహి అమ్మవారి యొక్క పూజ చేసే ముందే ఈ గడపని చక్కగా బుధించుకొని పూజ అనేది చేసుకోవటం వల్ల అమ్మవారిని ఆహ్వానించిన వాళ్ళం అవుతాము. అలాగే ఎవరింట్లో అయితే గుమ్మం ముందు చక్కగా ముగ్గు అనేది వేసి ఉంటుందో, గుమ్మం అనేది పచ్చగా ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. ఇలా అందంగా అలంకరించుకొని చక్కగా ముగ్గు అనేది వేసుకోవాలి. అలంకరణ అనేది మన ఇష్టం అండి. అలాగే అలంకరణ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మనం పూల రేకుల్ని అలంకరించి పూజ అనేది చేయకూడదండి. పూలతో మాత్రమే పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ గుమ్మం ముందు నేను జాజుతో అలికి ఈ విధంగా ముగ్గు అనేది వేసుకుంటున్నాను. ఇలా మీకు నచ్చిన రీతిలో ముగ్గు అనేది వేసుకోవచ్చు. ఇక్కడ జాజుతో అలకడం వల్ల మంచి కళగా ఉంటుందండి గుమ్మం అనేది. నార్మల్గా కూడా మీరు ముగ్గు అనేది వేసుకోవచ్చు, కానీ జాజుతో అలికి ముగ్గు అనేది పెట్టుకోవటం వల్ల చాలా కళగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ముగ్గు అనేది వేసుకున్నాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ముగ్గు వేయటం వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంటుందండి. అంటే గుమ్మని చెరిగిపోవటం, చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో కూడా బయట ముగ్గు వేయటం వల్ల వాళ్ళు అటు ఇటు తిరిగితే ముగ్గు అనేది చెదిరిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా జాజుతో చక్కగా ముగ్గు అనేది వేసుకోవచ్చు. ఇలా జాజుతో ముగ్గు వేసుకోవటం వల్ల ఎటూ చెదరకుండా నిలిచి ఉంటుందన్నమాట సాయంకాలం వరకు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లేదంటే జాజుతో అలికి మీకు వీలుంది, వెసులుబాటు ఉంది అనుకుంటే ఇలా ముగ్గు అనేది వేసుకోండి. గుమ్మం అనేది చాలా కలకల్లాడుతూ ఉంటుంది. ఇలా ముగ్గంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ద్వారానికి పూజ అనేది చేసుకోవాలి. ఇది సింహద్వారానికి పూజ అనేది చేయాల్సి ఉంటుందండి. అలాగే చాలామంది అమ్మవారి పంచమి పూజ చెప్పండి అక్క అని అడుగుతున్నారు. తప్పకుండా మీతో షేర్ చేస్తానండి. వారాహి అమ్మవారి యొక్క పంచమి పూజ కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే ఈరోజు ద్వారబంధం యొక్క పూజ అనేది చేస్తున్నాను. ఇక్కడ రెండు వైపులా కూడా పుష్పాలని ఉంచుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా, అలాగే గడపకి కూడా ఇలా పూలతో అలంకరించుకోవాలి.
ఇక్కడ నేను చాలా సింపుల్గా ఈ ద్వార పూజ అనేది చేస్తున్నాను. మనం ద్వార పూజ అనేది వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లోనే కాదండి, ప్రతి శుక్రవారం ద్వార పూజ చేసుకుంటే చాలా మంచిది. లేదంటే మంగళవారం అయినా ద్వార పూజ అనేది చేసుకోవచ్చు. శుక్రవారం అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం, అలాగే మంగళవారం కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం. కాబట్టి మనం అమ్మవారికి పూజ చేసే ముందే ద్వార పూజ అనేది చేసుకోవటం వల్ల అమ్మవారిని ఆహ్వానించిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ విధంగా పూలు అలంకరించుకున్న తరువాత ధూపాన్ని చూపించి దీపాన్ని ఇవ్వాలి. ఇక్కడ నేను మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తున్నాను. మట్టి ప్రమిదలో దీపారాధన చాలా శ్రేయస్కరం. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత గడపకి దీపాన్ని చూపించి ఒక్కసారి దీపానికి నమస్కరించుకోవాలి. ఎక్కడైతే మనం దీపారాధన చేస్తామో అక్కడ ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారంటండి. కాబట్టి మనం గడపని కూడా శ్రీ మహాలక్ష్మిగా భావించి గడపకి పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మరొక్కసారి ధూపాన్ని చూపించాలి. ఇలా ఎవరైతే గడపకి పూజ చేస్తారో వారి ఇంట్లో ఎలాంటి చికాకులు ఉండవండి. ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది, అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక్కడ ధూపాన్ని చూపించిన తర్వాత దీపాలు నేను గడపకి ఇరువైపులా కూడా పెడుతున్నాను. ఈ గడప పూజ అనేది, ద్వార పూజ అనేది మనం తెల్లవారుజామున చేసుకోవచ్చు, లేదంటే సంధ్య వేళలో చేసుకోవచ్చు. అంటే సూర్యాస్తమయం అయిన తరువాత ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత గడపకి చూపించి తర్వాత ఇరువైపులా కూడా దీపారాధన అనేది చేసుకోవాలి. అలాగే నాకు వచ్చిన కామెంట్స్లో చాలా సింపుల్గా ఎలాంటి అట్టహాసం లేకుండా పూజ అనేది బాగా చేస్తున్నారక్క అని చాలామంది అంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఎలాంటి పూలు పెట్టాము, ఎంత హడావిడిగా పూజ చేశాము, ఎలాంటి పూజా సామాగ్రి ఉపయోగించాము అనేది ముఖ్యం కాదు. మనం ఎంత ఏకాగ్రతగా, ఎంత చిత్తశుద్ధిగా, ఎంత నమ్మకంతో పూజ చేశాము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నేను నా వీడియోలో చెప్పేదైతే అదేనండి. మనకి పూజ చేసుకోవాలి అనే తాపత్రయం ఉంటే సరిపోతుంది, అమ్మవారు ఆ పూజని నడిపించుకుంటారు. కాబట్టి ఇక్కడ నేను ద్వార పూజ అనేది చేసుకుని చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టాను. మీరు పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత గడప మీద ఉన్నటువంటి పూలని కొంచెం కింద పెట్టానన్నమాట. ఇప్పుడు పరిహారం కోసం, ఈ పరిహారం కోసం నేను ఇక్కడ పాలని తీసుకున్నానండి. ఈ పాలు ఆవు పాలై ఉండాలి, పచ్చి పాలై ఉండాలి. ఈ పాలని గడప మధ్యలో ఇలా వేయండి. ఇలా వేసినప్పుడు ఈ పాలు మీకు బయటకు కనుక వచ్చాయి అనుకుంటే కనుక మీ ఇంట్లో నెగిటివ్ అనేది ఉంది అని అర్థం అన్నమాట. అలాగే ఇంటి లోపలికి వెళ్ళాయి అంటే కనుక మీ ఇల్లు ప్రశాంతంగా ఉంది, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేదు, పాజిటివ్గా ఉంది అని అర్థం. ఇలా నేను ప్రతి అమావాస్య అయిన తరువాత ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకుంటాను. నేను చేసేదే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా చూసుకోవటం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకుంటే మనం అమ్మవారిని స్తుతించుకొని పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకుంటే దానికి కూడా కొన్ని పరిహారాలు అనేవి నేను చేసుకుంటానండి. అవి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. నాకైతే ఈ పరిహారం చేసిన తర్వాత పాలు అనేవి ఇంట్లోపలికే వెళ్ళాయి అన్నమాట. అంటే మా ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేదు, పాజిటివ్ ఎనర్జీ ఉందన్నమాట. ఈ విధంగా చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ ద్వార పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాను. ఇలా మీరు ద్వార పూజ అనేది ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదండి. రోజు చేసుకున్న ఇబ్బంది లేదు. లేదు అంటే పంచమి నాడు ద్వార పూజ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ పంచమి పూజ ఎలా చేయాలి, నవరాత్రుల్లో వారాహి అమ్మవారి యొక్క పంచమి పూజ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇప్పటి వరకు మన వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అలాగే ఇంకా మన ఫ్యామిలీ అనేది ఇంకా పెద్దది అవ్వాలి, అలాగే ప్రతి ఒక్కరూ మన వీడియోస్ అనేవి ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.